ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. తల వంచుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసుదేవా, నీ పాదాలకు వందనాలనైనా. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మా పరిపాలనలో, మా ప్రయాణాలు మీరు తోడుగా, నీడగా, అండగా, ఆశ్రయం నుండి గృహాలకు తిరిగి చేర్చిన విధానం బట్టి స్తోత్రం. సాయంకాల వేళలో నీ పాదాల సన్నిధికి నడిపించావు. కొన్ని నిమిషములు నీ సన్నిధిలో గడపటానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రాలు. మాలో ఏకాగ్రతను దయచి వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు దయచి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని అనుగ్రహించగలరని ఈ యొక్క కూడిక ఆది నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో ఉండి జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. నాతో పాటు ఆమేన్ అన్న ప్రతి బిడ్డను ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఒక పాటను పాడుకుందాం దేవుని సన్నిధిలో. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. కన్నులు కన్నీరు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కన్నులో కన్నీరు గూడు కట్టినా, కన్నవారే కాదని నన్ను నెట్టినా. కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములందరూ నన్ను కొట్టినా. కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములందరూ నన్ను కొట్టినా. కఠినాత్ములందరూ నన్ను కొట్టినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. చేయని నేరము లంచ కట్టినా, చేయని వాడనని చిదారించినా. చేయని నేరము లంచ కట్టినా, చేతగాని వాడనని చిదారించినా. చీకు చింతలు నన్ను ముట్టినా, చెలిమి చితికి నన్ను చేర్చినా. చీకు చింతలు నన్ను ముట్టినా, చెలిమి చితికి నన్ను చేర్చినా. చెలిమి చితికి నన్ను చేర్చినా. నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా,
నన్ను నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేని నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి సాయంకాలం వేళలో దేవుని మహాకృపను బట్టి మరొక్కసారి గొప్ప తరుణము దేవుడు మనకు అనుగ్రహించి తన సన్నిధిలో నిలువబెట్టిన విధానం బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తున్న పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయాన్ని మనము చదువుతూ కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుడి. ఏలయనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షింపబడుదురు. ఎంత చక్కగా పౌలు గారు కొలస్సీ సంఘంతో ఆయన లేఖనాలను రాసి అక్కడున్న బిడ్డలతో ఈ యొక్క మాటలు పంచుకున్నాడు. చాలా మంది లోకములో పడిపోయి లోకాశల్లో ఉండిపోతూనే ఉంటారు. కొంతమంది అయితే కుటుంబానికి దూరం అయిపోతారు. సంపద విషయంలో, వ్యాపార విషయంలో కుటుంబాన్ని కూడా పట్టించుకొని పరిస్థితిలో ఉండిపోతారు. నెలల తరబడి వారి యొక్క ప్రయాసాల్లో మునిగిపోయి ఉంటారు. పౌలు గారు అంటాడు, పౌలు గారి యొక్క మాటలు ఏమిటంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తు బిడలమని చెప్పుకుంటున్న కుమారులను కుమార్తెలము అయితేనేమి, మరి మనము వెతకాల్సింది, మనము చూడాల్సింది, మన యొక్క ప్రయాస పడేది పైనున్న వాటి కొరకే. పైనున్న వాటిని వెతకండి. ఏముంది పైన? పైన అంటూ ఉందా ప్లేసు? పైన అంటూ ఉన్నదా అంటే సూర్యుని దగ్గరికి, చంద్రుని దగ్గరికి, సూర్యుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు మానవుడు, కానీ చంద్రుని దగ్గరికి వెళ్తూ ఉన్నాడు, చంద్రమండలానికి. అక్కడ పైన ఏమున్నది ఏమి లేదని చూస్తున్నారు. మరి ఈ పైన, అంతకంటే పైన ఆకాశములో దేవుని యొక్క ఏముందంట, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వములో కూర్చొని ఉన్నాడట. ఆకాశములు, మహాకాశములో తండ్రి అయిన దేవుని సింహాసనమున్నది. సింహాసనము ప్రక్కన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆసీనులై ఉన్నట్టుగా లేఖనము తెలియపరుస్తూ ఉన్నది. ఆకాశము, మహా ఆకాశము అది దేవుని రాజ్యముగా పోలి ఉన్నది. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరుడా, ఆకాశము, మహా ఆకాశం వైపుని దృష్టి ఉండాలని, ఈ లోకములో క్రీస్తును మనల్ని లేపాడు, తన స్వరక్తమిచ్చి తన బిడ్డలుగా మనల్ని స్వీకరించాడు. మనల్ని ఒక రీతిగా చెప్పాలి అంటే దత్త పురుషులుగాను
దత్త స్త్రీలుగాను కుమార్తె కుమారులుగా యేసుక్రీస్తు ప్రభుల వారు స్వీకరించారు. కాబట్టి మరి మన పితరులు మనకు ఈ లోక జీవాన్ని ఇస్తే, ఈ లోకములో జీవించే జీవితాన్ని ఇస్తే, మన క్రీస్తు మన కొరకు పరలోక పట్టణమే మనకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ లోక తల్లిదండ్రులు ఈ లోకంలో ఎలా జీవించి, ఎలా కష్టపడి, ఎలా సంపాదించి ఈ లోకంలో బ్రతికి ఉన్నతమైన పరలోకానికి దృష్టి పెట్టమని మన పితరులు చెప్పినట్టుగా ఆ ఉన్నతమైన పట్టణానికి ఆకర్షితులైనట్టుగా ఈ లోకాన్ని జయిస్తూ ఉన్నతంగా ఉన్న ఆ పట్టణంలో ఎవరున్నారు అనేది చూస్తే అక్కడ దేవదూతలు, 24 పెద్దలు, దేవుని యొక్క సింహాసనము, తండ్రి సింహాసనం ఉన్నది. మరి ఆ యొక్క ఆ పట్టణములో మరి ఆ యొక్క సింహాసనం పక్కన యేసుక్రీస్తు ప్రభులు భూమి లోకము నుంచి పరలోకానికి ఎక్కి సింహాసనములో తండ్రి కుడి పార్శ్వములో ఏమై ఉన్నాడు? ఆసీనుడై ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు. మరి నిన్ను నన్ను అక్కడికి రమ్మంటాడు. ఆయన కూడా లోకంలో జీవించాడు, లోకాన్ని జయించాడు. పాపము చేయలేదు, నరహత్యలు చేయలేదు, వ్యభిచారము చేయలేదు, అబద్ధము పలకలేదు. సాధ్యమైనంత మట్టుకు తండ్రికి లోబడిన స్థితినే మనం గమనిస్తూ ఉంటాం. తండ్రి ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించినట్టుగానే మరి వివాహములో ఆ లోటు మొట్టమొదటి అద్భుత కార్యాన్ని యేసు ప్రభు చేసినప్పుడు తల్లి ఆ లోటును కానా విందులో గమనించినప్పుడు ఆ తల్లి యేసుతో అంటుంది, అయ్యా ఈ పని ఏందో చూసుకో అన్నప్పుడు, అమ్మా నీ పని నువ్వు చూసుకో, నా పని, నా తండ్రి పనిలో నేనున్నాను, కాబట్టి నా సమయం ఇంకనూ రాలేదు అంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో మరియమ్మ మాట వినడానికి రాలేదు. మరియమ్మ చెప్పే మాటను విని అద్భుతాలు చేయడానికి రాలేదు. కానీ తాను పంపిన తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికే ప్రభు అయిన యేసు ఈ లోకానికి వచ్చాడు. లోకంలో జీవిస్తున్నాడు కానీ మరియ కుమారునిగానే, ఈ లోకంలో జీవిస్తున్నాడు కానీ యోసేపు మరియ కుమారులుగా నజరేతులో ఉన్న యేసు అని పిలుచుకుంటున్నాడే తప్ప ఆయన మానవుడిగా లోకంలో జీవిస్తున్నాడు. కానీ పరలోక సంబంధమైన క్రీస్తుగా ప్రతి సమయంలో కూడా ఆ తండ్రిని సంబోధిస్తూ నా తండ్రి పని, నా తండ్రి పరలోకమందున్నాడు అనే స్థితిగతినే ఎన్నో మార్లు పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి యేసు ప్రభు కూడా ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా పైనున్న తండ్రి పనులనే ఈ లోకంలో జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. ఆయన పంపిన తండ్రి చిత్తము నెరవేర్చాడు. ఒక వ్యక్తి యేసు దగ్గరికి వచ్చినప్పుడు కురుడివాడుగా తన చూపు పొందుకున్నాడు. ఒక వ్యక్తి యేసు దగ్గరకు వచ్చినప్పుడు కుంటివాడుగా తన కాలు సరిచేసుకున్నాడు. ఒక వ్యక్తి కుష్ఠరోగ్య యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు కుష్ఠరోగము బాగైంది. ఒక వ్యక్తి మరి 38 సంవత్సరాల రోగిగా పడి ఉన్నప్పుడు యేసు ప్రభు అతన్ని స్వస్థపరిచాడు. ఒక స్త్రీ, వంగిపోయిన స్త్రీ, 18 సంవత్సరాలుగా వంగిపోయిన స్త్రీ నిటారుగా నిలవలేని పరిస్థితిలో యేసు ప్రభు స్వస్థతపరిచాడు. ఒక స్త్రీ 12 సంవత్సరాలు రక్తస్రావము కలిగిన స్త్రీగా ఉన్నది, స్వస్థపడ్డాడు. ఒక మరి ఇలాగా ఒక మరి విధవరాలు అయిన ఆ స్త్రీ తనకు ఏకైక కుమారుడు చనిపోయినప్పుడు ఆ కుమారుని లేపినట్టుగా మనం చూస్తున్నాం. ఒక స్త్రీలు తమ యొక్క తమ్ముని కోల్పోయినప్పుడు, అన్నను కోల్పోయినప్పుడు తాను యేసు ప్రభు తిరిగి వారికి అప్పజెప్పింది చూస్తూ ఉన్నాం. ఈ రీతిగా అనేకమైన కార్యాలు తండ్రి చిత్తానుసారంగానే యేసు క్రీస్తు ప్రభుల వారు చేశారు. కాబట్టే ఆయన ఈ లోకాన్ని విడిచినప్పుడు ఎక్కడ ఆయన లోకమో, ఎక్కడి నుంచి అయితే పంపబడ్డాడో ఆ తండ్రి కుడి పార్శ్వములో ఆసీనులై ఉన్నాడు. అయితే ఇక్కడ మనం ఒక ప్రశ్నించుకోవాలి, ఏమని? కుమారుడుగా వచ్చిన క్రీస్తు ఎక్కడున్నాడు? ఆయన ఈ లోకంలో జీవించిన జీవిత కాలం టోటల్ గా 33.5 సంవత్సరాలు అయితే 3.5 సంవత్సరాలు అద్భుత కార్యాలతో మునిగి తేలినప్పుడు మనము ఆ అద్భుతాల వైపే ఆకర్షితులైనాం. కాబట్టి ఆ యేసు ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ యేసును ఆయన చూపిన మార్గాన్ని నడుస్తూ ఈ లోకాన్ని జయించి పైనున్న వాటిపైన దృష్టి మరలిస్తే తప్ప ఆ క్రీస్తు నీకు అగుపడు. ఆయన అగుపడాలంటే నీ దృష్టి ఎక్కడ మళ్ళాలి? పైనున్న వాటిని వెతకాలి.
అప్పుడే యేసుక్రీస్తు ప్రభు నీకు అగుపడతాడు. ఆయన కళల ద్వారా, దర్శనాల ద్వారా నీతో నాతో మాట్లాడతాడు. ఈ లోకంలో జీవిస్తూ కూడా ఈ అద్భుతాన్ని మనం చూడగలుగుతాం. అందుకే 2వ వచనంలో అంటాడు, పైనున్న వాటిపైనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకుడి. ఈ ఒక పెట్టుకుంటే గల లాభం ఏమిటి? అందుకే యోబు గ్రంథములో యోబు అంటాడు, నేను తల్లి గర్భము నుంచి దిగంబరిగా వచ్చితిని, తిరిగి దిగంబరిగానే నేను వెళుతున్నాను అనే శ్రేష్టమైన మాట యోబు జ్ఞాపకం చేసుకున్నాడు. సర్వ సంపదలు కలిగిన వ్యక్తి, ఊజు దేశములో ఒక ధనికుడిగా పేరు ప్రఖ్యాతాలు పొందిన యోబు తను చక్కటి అందమైన బిడ్డలకు తండ్రిగా, చక్కటి భార్యకు అందమైన భార్యకు భర్తగా, దేవుని యందు క్రమశిక్షణ భయభక్తులు కలిగిన యోబుగా ఆయన గురించి మరి చరిత్రనే రాయబడే స్థితిలో ఆయన ఉన్న రీతిని బట్టి పరిశుద్ధ గ్రంథములో ఆయన పేరును లిఖించబడ్డది. ఎంత నీతిపరుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు అనేది మనము తెలుసుకోవచ్చు. కానీ అందుకే ఆయన అంటాడు, అయ్యా ఈ లోకంలో నా తల్లి గర్భం నుంచి నేను దిగంబరిగా ఈ లోకమునకు వచ్చి తిని, ఇవన్నీ కలిగి ఉన్న ఏది కూడా నా వెనుకల రాదు, తిరిగి నేను దిగంబరిగానే వెళ్తాను తప్ప ఈ సర్వ సంపద నా ఎంబడి రాదు అని శ్రేష్టమైన మాట ఆ రోజుల్లోనే ఆయన జ్ఞాపకం చేశాడు. మనకు కూడా ఈ మాటలు మన హృదయానికి నొచ్చుకున్నట్టుగానే ఉంటుంది, మన హృదయాన్ని గాయపరిచినట్టుగానే ఉంటుంది. ఆలోచన చేస్తే అవును కదా, ఈ లోకంలో ఒక గర్భంలో దిగంబరిగానే మనం వచ్చాం కదా, దిగంబరిగానే వెళ్తాము కదా అనే స్థితిగతి జ్ఞాపకం వచ్చినప్పుడు ఈ లోకం పైన ఒక రవ్వంత ఆశ కూడా మనకి పుట్టదు. ఏదో ఉన్నాము కదా, ఏదో ఉన్నది కదా, ఉద్యోగము, వ్యాపారము చూస్తూ దాన్ని చేస్తూ ఆ పూటకు ఆ సమయానికి గడిచే స్థితిని దేవుని యందు గడుపుతూ మరి స్థితిగతులు మారుస్తూ ఉన్న నీడను బట్టి, ఇల్లును బట్టి అతిశయపడకుండా దేవుని యందు చాలు ప్రభు అనే మనస్సాక్షి కలిగి ఈ లోకంలో జీవించి ఈ జీవితం కొన్నాళ్ళ మట్టుకే, కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాల మట్టుకే ఈ లోకంలో ఉంటామని జ్ఞాపకం చేసుకుని ఒక యాత్రికులుగా ఉంటున్న మనము అయ్యా ఏం చేయాలంట, పైనున్న వాటిని ఈ లోకంలో జీవించినంత జీవితకాలం 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 ఎంతైనా కానీ నువ్వు అన్ని సంవత్సరాలు బ్రతికినావంటే పైనున్న వాటిపైన గురి పెట్టుకోవాలి. పైనున్న వాటినే వెతకండి, కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు అని ఏం జరుగుతుంది? ఒక ప్రశ్న వేసుకుని, అన్నదమ్ముల మధ్యలో కొట్లాటలు, అక్కచెల్ల మధ్యలో కొట్లాటలు, బిడ్డలు తల్లిదండ్రుల మధ్యలో కొట్లాటలు, అయ్యా స్నేహితుల మధ్యలో కొట్లాటలు, భయంకరమైన పరిస్థితులు జీవిస్తున్నాం. ఇది నాది, ఈ ఎకర నాది, ఈ భూమి నాది, ఈ ఇల్లు నాది, అది అంతవరకు దిగజారుస్తుంది అంటే హత్యల వరకు వెళ్ళిపోతుంది. ఎంత భయంకరమైన పరిస్థితి! తండ్రిని చంపడానికి వెనకాడతలేరు, అన్న తమ్ముని చంపడానికి వెనకాడతలేడు, తమ్ముడు అన్నను చంపడానికి వెనకాడట్లేదు, అక్క చెల్లెల్ని, చెల్లె అక్కని. ఎంతవరకు దిగజారినా పర్వాలేదు, ఇది నాది అని చెప్పించుకోవడానికి, నా అనే వారిని హతము చేయడానికి వెనకంజ వేయని ఈ సంబంధం. ఈ లోకమును ప్రేమించువాడు దేవుని అన్నడు ప్రేమించలేడు. ఈ లోక స్నేహం ఒక వెర్రితనమే. లోకాన్ని స్నేహించేవాడు, లోకాన్ని ప్రేమించేవాడు దేవుని ప్రేమ వానిలో నిలిచి ఉండదు అంటాడు. కాబట్టి పైనున్న వాటి మీదనే మనస్సు. మరి మీరు వృత్తి పొంది మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనము క్రీస్తుగా, క్రీస్తు బిడ్డలుగా, క్రీస్తును ప్రేమించిన వారమైతే వృత్తి పొందుతామో అది క్రీస్తు యందు ఆ యొక్క
మృతి దాచబడి ఉన్నది అట. మరి అంతేకాదు, మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షింపబడు. అదే క్రీస్తు రాకడలో ఆ మేఘం మీద ఆయన ఎదుట ప్రత్యక్షమవుతారు. ఎవరు వీళ్ళు? క్రీస్తు కొరకు పైనున్న వాటిని వెతికి భూ సంబంధం వాటిని నాశనము చే సమాధి చేయబడి ఆ మనస్సును పైనున్న వాటి పైన ఉన్నది కాబట్టి వారు చనిపోయినను క్రీస్తుతో కూడా తిరిగి లేపబడతారు. ఆయన రాకడిలో వారిని వెంట పెట్టుకుని వస్తాను అని చెప్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అర్థమవుతుందా? వేటిని వెతకాలో, వేటిని ప్రేమించాలో, దేనిపైన నీ వ్యామోహము కలిగి ఉన్నావు? సర్వ సంపదలు కలిగి లోక ధననిధిని సంపాదించే స్థితిలోకి దిగజారిపోతున్నావా? పైనున్న వాటిని వెతుకుతున్నావా? క్రీస్తు కుడి పార్శ్వములో ఆసీనులై ఉన్నాడు. నీవు యేసు ప్రక్కన ఆసీనుడవై ఉండాలి. కాబట్టి పైనున్న వాటిపైన దృష్టి మరలించు. 5వ వచనం, కావున భూమి మీద ఉన్న మీ అవయవాలను అనగా జారత్వమును, అపవిత్రతను, కామకత్వమును, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపుకొనుడి. ఈ యొక్క వ్యసనాలు లేదా ఈ యొక్క శరీరములో ఉండే మరి ఈ అలవాట్లను మనం ఏం చేసుకోవాలట? చంపుకోవాలట. ఇవి చంపకపోతే దేవుని బిడ్డగా, క్రీస్తు యొక్క కుమారుడిగా, కుమార్తెగా నువ్వు నిలబడలేవు. ఇవి లోక సంబంధమైన వాటివి. ఇవి లోకంలో జీవిస్తున్న, లోకాన్ని ప్రేమిస్తున్నప్పుడు ఇవి నీలో ఉంటాయి, నీలో నివసిస్తూ ఉంటాయి. కాబట్టి నువ్వు క్రీస్తు బిడ్డగా ఉండటానికి ఇవి నిన్ను తీసుకుని వెళ్ళవు. కాబట్టి ఏమంటాడు? అవయవాలను అనగా జారత్వమును, అపవిత్రను, కామతత్వం, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్ష చంపుకొనుడి అంటాడు. ఇవి చంపకపోతే, ఈ స్థితిగతిలో నువ్వు మారకపోతే నువ్వు దేవుని బిడ్డగా పిలువబడటం లేదు. కాబట్టి దేవుని కుమారుడిగా, కుమార్తెగా నీవు ఉండాలి అంటే ఈ భూ సంబంధమైన అవయాలలో ఇవి నిషేధింపబడ్డాయి. ఇవి నీలో ఉండటానికి వీల్లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడు, జ్ఞాపకం చేసుకో. మరి 6వ వచనం, వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదే వచ్చును. పూర్వము దాని మధ్య వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటారు. అవును, ప్రతి ఒక్కరూ వీటిని అనుసరించిన వాళ్ళే, వీటిని మన శరీరంలో ఉంచుకున్న వారే. జారత్వము, అపవిత్రత, కామతంత్రమును, దురాశను, విగ్రహారాధన, ధనాపేక్ష, చూసారా, దురాశ, ఇవన్నీ కూడా ప్రతి వారు అనుభవించిన వారే. ఏ ఒక్కరు నేక్గా రాలే. వచ్చిన వారు ఎవరంటే యేసు క్రీస్తు తప్ప. ఏ పాపము లేదు. ఆయన భూలోకంలో తాను జీవిస్తున్నప్పుడు ఒక మరి వ్యభిచారం చేస్తూ పట్టుబడిన స్త్రీ, అలనాడు మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఒక స్త్రీ వ్యభిచారం చేసిన, ఒక పురుషుడు వ్యభిచారం చేస్తూ కనబడితే వారిని ఏం చేయాలట? రాళ్లతో కొట్టి చంపాలట. ఆ స్త్రీని ఊరి వెలపలికి రాళ్లతో కొడుతూ ఊరి వెలపలి దాకా తీసుకుని వచ్చారు. ఆ ఎదుట యేసు ప్రభు నేల మీద కూర్చొని రాస్తూ ఉన్నాడు. ఓ ప్రభువా, ఈమె వ్యభిచారము చేస్తూ పట్టుబడ్డది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అని ఆజ్ఞ ఉన్నది. ఏం చేయమంటావు అని అడిగినప్పుడు ప్రభు నేల మీద రాస్తూనే ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? మీలో పాపము లేని వారు మొదట రాయి వేయుడి. అలాగనే
ప్రతి వ్యక్తిలో జారత్వము, అపవిత్రత, కామతంత్రము, దురాశను, విగ్రహాదమైన ధనాపేక్ష, మరి దురాశ ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు వారిలో వారి పాపము కనబడ్డది. ఇందులో ఏ ఒక్కటి ఉన్నా అపవాది సంబంధులమే. కాబట్టి వారికి జ్ఞాపకం వచ్చింది. వెంటనే తమ చేతుల్లో ఉన్న రాళ్లను ఏం చేశారు? వాళ్ళు ఒక్కొక్కటిగా వదిలేసి వెనకకు మళ్ళీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ నిలబడ్డది ఆ స్త్రీ, తన ఎదుట నిలబడ్డది యేసు ప్రభు. వీరిద్దరూ తప్ప ఇంకెవరూ లేరు. అనగా వారిలో పాపము, వారిలో దురాశ, జారత్వము, అపవిత్రత, విగ్రహారాధన, భయంకరమైన స్థితిగతులు వారికి కనబడ్డాయి కనుక వారు రాళ్లను వదిలేసి వెళ్ళిపోయారు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ 6వ వచనంలో అంటున్న మాట ఏమిటో తెలుసా? వీటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీద వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు కూడా వీటిని అనుసరించి నడిచితిరి. చూసారా ఏం చేశారట? అనుసరించి నడిచారు. మన స్థితిగతి కూడా అదే. ఆనాటి నుంచి నేటి వరకు కూడా ఇదే అపవిత్రత, జారత్వము, కామకత్వము, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష అవే ఉన్నాయి. ఇంకా ఎవరైతే వాటిని చంపి క్రీస్తును అనుసరిస్తారో వారు మాత్రమే పైన వాటిపైన ఆకర్షితులవుతారు. ఇవన్నీ లోక సంబంధమైన వాటి. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇవి కొనసాగుతున్నాయి. కాబట్టి మనలో ఉన్న వీటిని చంపుకోవాలి అని ప్రభువు తెలియజేస్తున్నారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దూషణ, మీ నోట బూతులు అను వీటిని అన్నిటినీ విసర్జించాలి. దేవుని వైపుకు రావాలంటే కొన్ని మనం వదులుకోవాలి. అవి పైనున్న వాటిపైన మనసు కావాలి అంటే భూ సంబంధమైన వాటిపైన ఇవన్నీ మనలో నుంచి తొలగివేయాలి. ఒకసారి చంపుకోవాలి అంటాడు, ఒకసారి విసర్జించాలి. విసరణ అనగా మనం ఎక్కువ తిన్నప్పుడు ఆ కడుపులో మనల్ని వాంతికి వచ్చేస్తుంది. ఏమొస్తుంది? వాంతికి వస్తుంది. విసర్జన చేస్తాం. కాబట్టి ఇవి ఏవి విసర్జించుకోవాలంట? కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మన నోట బూతుమాతలు, మరి వీటన్నిటినీ విసర్జించాలి. అప్పుడే నువ్వు క్రీస్తు కుమారుడిగా, కుమార్తెగా అవతరిస్తావు. ఇవన్నీ ఒకవైపు మనసులో ఉంచుకొని పాత రోత జీవితాన్ని ఆకర్షితులై ఇక్కడుండి పైకి మాత్రమే పెదవులతో యేసు ప్రభును నేను నమ్ముతున్నాను, పెదవులతో నేను ఆలయానికి వెళ్తున్నంటే యేసు ప్రభు చూడడా? నీ స్థితిగతులు తెలియదా? నువ్వు ఎలాంటి స్వభావములో ఉన్నావో తెలియదా? గమనించు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఈ రోజుకి మరి ఈ 8 వచనాలు మనము జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 8 వచనాల్లో పౌలు గారు ఆ కొలస్సీ సంఘాల్లో చక్క లేఖనాలను రాశారు. ఈ లేఖన పత్రాలు మన జీవితంలో నెరవేర్పుగా కావాలి. క్రీస్తులో నిలబడాలి అంటే కొన్నిటిని చంపుకోవాలి, కొన్నిటిని విసర్జించుకోవాలి. అప్పుడే నువ్వు క్రీస్తు బిడ్డగా ఈ లోకంలో చలామణి అవుతావు. అప్పుడు నీ గురి పరలోకమందున్న దేవుని సింహాసనం వైపు ఉంటుంది. ఇటు మాటలు ప్రభు మన యొక్క వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకో. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు దీపమైన నీ వాక్యాన్ని ధ్యానించి నీ సన్నిధిలో కొంత మట్టుకు ప్రభువా పౌలు గారు రాసిన ఈ మాటలు నెమరు వేసుకున్నాం. మా జీవితానికి ఎంతగానో పనికొచ్చి మాటలే, మా జీవితాలను మెరుగుపరిచి మాటలే. ఆ పరలోక సంబంధముగా, పరలోక విషయములో భూ సంబంధమైన వాటిని చంపుకోవాలి, విసర్జించుకోవాలి.
మాలో నుంచి లేకోకుండా చేసుకోవాలి. అప్పుడే పరలోక సంబంధమైన వాటిపైన గురి పెట్టుకోగలుగుతాం అనే విషయాన్ని చక్కగా వివరించాడు. అది మేము తెలుసుకున్నాం. ప్రభు మరి నీలో నిలబడటానికే ప్రయత్నిస్తున్నాం. ఈ మార్పు, ఈ గొప్ప మార్పు మా జీవితంలో కలగచేయండి. బేతేలు క్రిస్టియన్ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఈ చిన్న కుటుంబం దేశ విదేశాల్లో కూడా విస్తరింపబడి మరి ఆన్లైన్ సర్వీస్ ద్వారా వాక్యాన్ని వింటున్నా ప్రతి బిడ్డను, కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మా దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని వెళుతున్న దేశ నాయకులు తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని దాయిచ్చారు. మా రాష్ట్రపతిని, ప్రధానమంత్రి, ఆయా రాష్ట్రంలో ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్లో అధికారులకు ఉన్న ప్రతి వారిని దీవించండి. దేశ సరిహద్దులున్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్, డాక్టర్, నర్సులు, లాయర్లను మరి పేషెంట్లను బట్టి ప్రార్థిస్తున్నాం. సీజన్లో వచ్చే వ్యాధులను బట్టి, కరోనా లాంటి జబ్బులను బట్టి, భూకంపాలను బట్టి, యుద్ధాలను బట్టి ప్రార్థిస్తున్నాం. భయంకరమైన ఎండలు, వర్షములు, ఒకవైపు మంచు తుఫానులు, వీటి విషయంలో ప్రార్థిస్తూ ఉన్నాం. రైతు బిడ్డల యొక్క పండించిన పంట చక్కటి గిట్టుబాటు పొందుటకు సహాయం దయచేయండి. మమ్మను, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. పరిచర్యను జ్ఞాపకం చేసుకున్నాడు. నాని రూపును జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం బిడ్డలకు దాయిచేయండి. సుసన సాత్విక జ్ఞానం అందు వయసునందు నీ అందును మనుషులు దాని కుమార్తె ఎదిగి పెద్దది. రాబోయే రోజుల్లోని పరిచర్య చేసి బిడ్డను అభిషేకించండి. రాష్ట్రంకి ఇచ్చిన ఆరోగ్య బలము, శక్తిని బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని సేవలో బహుబలంగా వాడబట్టుకు కృప సహాయం దాయిచేయండి. నా తల్లింటి వారిని, తండ్రింటి వారిని, నా అన్నదమ్ములను, రక్త సంబంధం, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్స్, ప్రభా మా మంగనూరు వంశస్థులందరినీ కూడా నీ కృపలు ఆదరించి కాపాడండి. మా యొక్క బామర్దులు, మర్దులు, వదిలిని బట్టి, నాని యొక్క పేరెంట్స్ని బట్టి ప్రార్థిస్తున్నాం. వారి యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను అనుగ్రహించిన బిడ్డలను దీవించి ఆశీర్వదించి గురువు చుట్టూ కంచె కాపుదల దయచి ఏకైటంలో నివసిస్తున్న ప్రతి కుటుంబం, ఉషగూడ డిపోలో పనిచేస్తున్న తోటి వారికి దీవించి ఆశీర్వదించి పెద్ద మామను, వెస్లి మామను బట్టి ప్రార్థిస్తున్నాం. వారి బలహీనతలో నూతనమైన బలమును, శక్తిని పొందుకొని ముందుకు కొనసాగింపచేయండి. పెద్దలను, వదినను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యాలను దాయిచ్చమని, మంచి ఆరోగ్యాలను వారికి ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా మరి నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి ఇప్పటి వరకు నిలబెట్టావు. అటు ఉద్యోగంలోను, ఇటు ఆన్లైన్ సర్వీస్లో మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు స్తోత్రం. ప్రత్యేకంగా మా ప్రభా పాలించే వారిని, కరణైన వారిని జ్ఞాపకం చేశారు. వివాహ దినములు, జన్మదినం జరుపుతున్న బిడ్డలను మెండారుగా దీవించారు. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులు, తరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత, విడుదల యేసునామములో కలుగునుగాక. ప్రత్యేకంగా వివాహము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న కోరికలను ఫలింపచేయండి. దేశ విదేశాల్లో ప్రభావం ఉంటున్న బిడ్డలు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించగలరని, ఈ రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా అనుగ్రహించగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్నునే సహావసమైన కూడిన మనకును సకల ప్రజలు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడై నీడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.